అరే బాబు నిన్న స్కూల్ కి రాలేదరా? సార్ నిన్న మా నాన్న చనిపోయారు సార్, అందుకే స్కూల్ కి రాలేదు. నిజమేనా? నిజమే సార్, మా నాన్న మీద ఒట్టు. చనిపోయిన వాళ్ళ మీద ఒట్టు ఏంట్రా? పోనీ మీ మీద ఒట్టు సార్. వద్దురా, మా వాడికి నొక్కండి మొగుడిని. సరే నమ్ముతున్నాను కానీ వెళ్ళి కూర్చో. A few moments later. మాస్టారు మాస్టారు ఎవరు కావాలండి? బాబు వాళ్ళ ఫాదర్ నండి. అవునా? నిన్న మీ అబ్బాయి మీరు చనిపోయారు అందుకే స్కూల్ కి రాలేదని చెప్పాడు. అలా చెప్పాడా? నిన్న మా మ్యాథ్స్ సార్ చనిపోయారు అందుకే స్కూల్ సెలవు అని చెప్పాడండి. అలా చెప్పాడా? పాపం ఆ మ్యాథ్స్ సార్ ఎవరండి? ఆ దరిద్రుడిని నేనే సార్. అంటే మీ వాడు స్కూల్ సెలవడానికి మన అందరినీ చంపేశారు సార్. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. వాడేంటి నేను కూడా తిప్పుతా. మన ఇద్దరు ఎవరు ఎక్కువసేపు తిప్పుతారో చూద్దామా? రారా చూసుకుందాం. A few moments later. సార్ వచ్చారు. అబ్బా బ్లాంక్ బలి తిప్పావరా విష్ణు చక్రం లాగా. నేను కూడా తిప్పుతా, చూస్తావా? చెప్పండి సార్. ఇంకోసారి తిప్పడం చూసాను అన్ని వేలు ఇరిసేస్తా. ఏరే మామా సార్ బలి తిప్పారు కదా, బ్లాంక్ తిప్పుతారు అనుకుంటే వేలు తిప్పిస్తారు మామా. రే మామా హ్యాపీ దివాలి. హ్యాపీ దివాలి మామా. ఏంట్రా డల్గా ఉన్నావు? రా బాంబులు కలుద్దాం. వద్దు మామా, మా నాన్న చూసాడంటే తోలు తీసేస్తాడు. చిన్న బాంబులే మామా, ఏం కాదు, పద కాలుద్దాం. కింద ఇంకోటి కాల్చు. సూపర్ మామా. ఇదిగో మామా ఈసారి పెద్ద బాంబు కాల్చు. రే మామా బాంబు బెటర్ ఇంకా బాలట్లేదు, సరిగ్గా వెలిగించావా? బాగా వెలిగించా మామా. వెళ్ళి చూద్దాం. వద్దు మామా, మనం వెళ్ళే టైంకి పేలిపోతే. నిజమేరా, ఇప్పుడు ఏం చేద్దాం? మామా మన సార్ ఎరా పిల్లలు పండగ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. అవును సార్, బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మీరు కూడా ఒక బాంబు కాల్చండి సార్. నేను ఎందుకు లేరా, మీరు కాల్చండి. అబ్బా మా కోసం ఒక బాంబు కాల్చండి సార్. మీరు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారా? సరే పెద్ద బాంబు వద్దురా, చిన్న బాంబు అవ్వండి సార్. ఆ చెట్టు దగ్గర వెళ్ళి కాల్చండి. చెట్టు దగ్గర? రే ఇక్కడ ఏదో పెద్ద బాంబు ఉందిరా. వెలుగుతుందా? అయిపోయిందా సార్? వెలగట్లేదురా, ఆరిపోయింది. రే బాబు త్వరగా రారా, స్కూల్ టైం అవుతుంది. నీకు విషయం తెలియదు, ఈరోజు బంద్ రా, స్కూల్ అని సెలవు. బంద్ రోజు ఏ స్కూల్ కైనా సెలవు ఉంటుంది కానీ మన స్కూల్ ఉండదురా. అవును అదే నిజమే. నువ్వు వస్తున్నావు లేదా? వస్తున్నావు మామా. దేవుడా దేవుడా ఆయన స్కూల్ సెలవు ఇచ్చేయాలి. పూర్ణిమ రాజు ప్రజెంట్ సార్. సార్ కూడా వచ్చేసారు. మావా నేను చెప్పానా మన స్కూల్ బంద్లు ఉండవని? లేదు మావా, లంచ్ టైం కల్లా ఎవరికి నుంచి స్కూల్ మోసేస్తారు చూడు. అది చూద్దాం. A few moments later. ఎరా లంచ్ టైం అయింది, బంధు వాళ్ళు ఇంకా రాలేదే? లంచ్ టైం కదా, భోజనం చేస్తున్నట్టున్నారు. ఇంకా సేపట్లో వస్తారు చూడు. A few moments later. ఏరా ఇంకా వాళ్ళు వస్తారని చూస్తున్నావా? వస్తారు మావా, ఎవరికి వచ్చి ఆఫీసుల మధ్యలో బద్దలు కొడతారు చూడు. అంతా నీ భ్రమరా? వాళ్ళు వచ్చేసారా? నేను వెళ్ళి తీసుకొస్తానండి. రే బెల్ల కొట్టేసారు కానీ ఇంటికి పోదాం, బ్యాగ్ సర్దు. A few moments later. సార్ ఇవాళ బంద్, స్కూల్ క్లోజ్ చేయండి. ఎంతసేపు ఎక్కడ తెచ్చారా? దేవుడా దేవుడా, నా పక్కన మంచి టాపర్ పడ్డాడు చూడు దేవుడా. రే మావా నువ్వేంట్రా ఇక్కడ? నీది ఎగ్జామ్స్ ఏంటన్నా? అవునరా. రే మావా మన ఇద్దరిది ఒకటే ఎగ్జామ్ హాల్ రా. అవునరా సూపర్. రే మన ఇద్దరం పక్క పక్కన పడ్డాం రా. అవునరా, పైగా లాస్ట్ బెంచ్. మనంత అదృష్టవంతులు ఎవ్వరు ఉండరు మామా. అవునరా మావా. సరేగానే ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యావా? నువ్వు ఉండగా నాకేంటి మావా? అంటే నాకేం రాదురా, నువ్వు చూపించాలి. సరే సరే నేను స్లిప్పులు పెట్టాను, ఫస్ట్ నీకు వచ్చిన ముందు రాసే, తర్వాత నేను చూపిస్తాను. సరే మామా, నేమ్ రాసేసా, హాల్ టికెట్ నెంబర్ రాసేసా, ఇంకేమొచ్చు మనకి? రే క్వశ్చన్ పేపర్ లో ఉన్న ఒక్క క్వశ్చన్ కూడా ఇందులో లేదురా. అవునా, ఏదో చూపించు. రే ఇది హిందీరా, ఇవాళ తెలుగు ఎగ్జామ్ రా. అన్నయ్య ఒకసారి ఫోన్ ఇవ్వు. ఎందుకురా? కాసేపు గేమ్ ఆడుకుంటా. సరే ఆడుకో. ఏమైనా కాల్స్ వస్తే చెప్పు. అలాగే అన్నయ్య. A few moments later. ఎవడాడు గేమ్ ఆడుతుని డిస్టర్బ్ చేస్తున్నాడు? హలో హలో మిస్టర్ బేమ్. మిస్టర్ బీనా అలాంటి ఎవరు లేరు ఇక్కడ. ఎవరా నువ్వు? చింటూ. చూడమ్మా చింటూ. ఫోన్ లేదా చూడాలి రా లవ్. మర్యాదగా మాట్లాడు. గేమ్ ఆడుతుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నావు, నీకు మర్యాద చెప్పా. యాభై మల్లపంది గాడిద దండిపోతే. తప్పు నీది కాదురా, నీకు ఫోన్ ఇచ్చాడు చూడు వాడిది. ఇంకోసారి ఫోన్ చేసావా బాక్స్ బద్దలైపోద్ది. బాబు చింటూ ఏంటి? నీకు ఫోన్ ఇచ్చిన వాడికి చెప్పు వాడి జేబోబీ పోయిందని. చెప్తానులే, ముందు బాస్ గారు ఫోన్ పెట్టా. A few moments later. ఎరా చింటూ ఎవరైనా ఫోన్ చేశారా? ఎవరో చేశారన్నయ్య. ఎవరో కాదురా మా బాస్. నువ్వేనా మాట్లాడావా? మాట్లాడాను. నీ జేబోబీ ఏదో పోయిందన్నారన్నయ్య. జేబోబీ పోయిందా? జాబ్ పోయిందా? ఎరా పిల్లలు
పిల్లలు దసరా హాలిడేస్ బాగా ఎంజాయ్ చేశారా? చేశాం సార్. హాలిడేస్ లో ఏమేం చేశారా? సార్ తొక్కుడు బిల్ల, కర్ర బిల్ల, పాము బిల్ల, అబ్బో చాలా చేశాం సార్. ఆహా, అయితే హోంవర్క్ కూడా చేస్తూ ఉంటారు. హోంవర్క్ ఏరా చేయలేదా? చేయలేదు సార్. నువ్వు వచ్చి నీళ్ళు డౌన్ చేయరా. మామూలు ఒకటి చూడవచ్చారా మాట్లాడుతున్నాం. ఇంకా హోంవర్క్ ఎవరెవరు చేయలేదో నించోండి. అందరూ చేస్తారనమాట. వెరీ గుడ్. ఇవాళ మన టాపిక్ పైథాగరస్ థియరం. ఏంటి హోంవర్క్ చెక్ చేయరా సార్? హోంవర్క్ చెక్ చేయండి. ఎందుకురా టైం వేస్ట్, వాళ్ళందరూ చేస్తూ ఉంటారులే, నువ్వు మాత్రం నీళ్ళు ఉన్నాయిరా. అంకుల్ ఒక నోట్ బుక్ ఇవ్వండి. ఇదిగో బాబు, ఇందులో ఎన్ని పేజీలు ఉంటాయి అంకుల్? 200 పేజీలు ఉంటాయి. అవునా? లేదు అంకుల్, 100 పేజీలు ఉన్నాయి. అలా కాదు బాబు, 1 2 ఈ విధంగా లెక్క పెడితే 200 పేజీలు ఉంటాయి. అక్కడికి ఒక పక్కే కాదు, 2 పక్కల లెక్క కట్టాలి. ఓహో, ఈ బుక్ ఎంత అంకుల్? 50 రూపాయలు బాబు. ఇదిగోండి బాబు. ఏంటి 30 ఇంచు బుక్ పట్టుకెళ్ళిపోతున్నావు? ఇంకో 20 ఇవ్వ. అయ్యో అంకుల్, ఇటువంటి ఇదెంత? 20. ఇదెంత? 20. రెండు కలిపితే 40. మీ చేతిలో ఎంత ఉంది? 10 ఉంది. మొత్తం 50 సరిపోయింది కదా. నోటుకు ఒక పక్క కాదంకోలు, 2 పక్కల లెక్క కట్టాలి. అక్కడ అలా అయితే ఇటు పోతుంది, ఇటు పోతుంది. 20 20 40 60 అవుతుంది కదా. ఇంకా రాకపోతే మర్చిపోయా. ఇటువంటి అదే ఎప్పుడు లెక్క సరిపోయింది. అవును, బుక్క 50, చేతిలో 20 ఉంది. మిగతా 30 ఏమైందబ్బా? మామ నాగల చవితి కదా, అప్పట్లో పాలేయడానికి వెళ్తున్నాం. పావు నుంచి రావచ్చు, జాగ్రత్తగా ఉండండి. సరే మామ. అమ్మో బామ్ బామ్. ఎక్కడ? ఊరికే జోక్ చేసాం మామ. అరే దరిద్రుడా, కొంచెం ఉంటే పాటలు పోసేద్దాం కదరా. అమ్మ మామ పాములో మిమిక్రీ చేశా. నీ అమ్మయ్య పొట్టు దగ్గరకు వచ్చేసాం రా. ఫస్ట్ నేను పొచ్చేస్తాను, తర్వాత మీరు చేయండి. అవును, కామెడీ చేద్దాం చెప్పారా? రాజు మిమిక్రీ ఆపరా. ఏరిల్లు నాగరాజా గుర్తుంటావా? పరే బాగుంటావా? పిల్లలు ఒక్కొక్కరుగా లేసి మీకు తెలిసిన సైంటిస్టుల పేర్లు చెప్పండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్, సివి రామన్, అబ్దుల్ కలాం, నికోలా టెస్లా, అప్పలమ్మ. థామస్ ఆల్వా. రే ఆపరా. రే బాబు నువ్వు చెప్పు. అప్పలమ్మ సార్. అప్పలమ్మ. అప్పలమ్మ ఎవర్రా? మా అమ్మ సార్. సైలెన్స్. మీ అమ్మ ఏం కనిపెట్టిందిరా? మనకు కనిపెట్టింది కదా. నిజమేరా, నీలాంటి మేధావులు కనిపెట్టింది కదా. మీ అమ్మ నిజంగా సైంటిస్ట్ సార్. మా అమ్మ కూడా సైంటిస్ట్. అరే ఇవాళ డేటా అయిపోయింది. రే నాన్న నీ వైఫై పాస్వర్డ్ చెప్పు. వైఫై పాస్వర్డా? ఇటు నన్ను కొట్టిస్తా. ఏరా, నాకు చదువు రాదనుకుంటున్నావా? సెవెంత్ పాస్ ఇక్కడ. పాస్వర్డ్ చెప్పా. గెస్ చేయి చూద్దాం. ఎందుకు నన్ను కొట్టావు? పాస్వర్డ్ చెప్పమంటే గెస్ చేయమంటావేంట్రా? పాస్వర్డ్ చెప్పా. నేను పెట్టిన పాస్వర్డే. గెస్ చేయి చూద్దాం నాన్న.